హాయ్ గైస్. సో నేను హరీష్ పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు డిష్ వాషర్ వేయాలన్నమాట. యాక్చువల్లీ నిన్న కూడా వేయలేదు, ఫుల్ ఉన్నాయి, అందుకని వేయడానికి బెట్ అయితే పెట్టుకున్నాం ఛాలెంజ్. సో ఇద్దరు దాంట్లో 10 పూరీస్ ఉన్నాయి, అండ్ దెన్ పూరి స్టఫింగ్ కర్రీ అండ్ పానీ ఉంది. ఏంటంటే పూరి ఈ 3 కంప్లీట్ చేసేయాలా, కొద్దిగా మిగిలినా కూడా ఓడిపోయినట్లే. సో ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాము. సో పూరి కర్రీ, పానీ అండ్ దెన్ పూరి 3 ఫినిష్ అవ్వాలన్నమాట. సో డిష్ వాషర్ వేయడానికి రెడీయా? చూడండి, ఆల్రెడీ బొక్క పెట్టేసుకోండి పూరి. చూడండి ఆల్రెడీ చీటింగ్ స్టార్ట్ చేసింది. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఇది నువ్వు తీసుకో. ఏంది అంటే 2 బొక్క పెట్టేసా. ఇది మార్చు, బొక్కలేని పూరి తీసుకురాపో, బొక్కలేని పూరి తీసుకురాపో. ఆగు, నీకు వేరే తీస్తా, పెద్ద సైజ్ ఇస్తా. అదే ఇప్పుడు నేను పెట్టుకుంటా బొక్క. దీనికి ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. కౌంట్ చూసుకో. ఇప్పుడు నాకు బొక్క పూరి రెడీ. 4 5 6 7 8 9 10. నువ్వు స్టార్ట్ చేయాలి, అర్థం కావట్లా. ముందు ఆగు, అరేంజ్మెంట్ చేసుకుంటున్నా, పొజిషన్ కాదు. దీన్ని ఎటు పెట్టుకుంటే ఫాస్ట్ అవుద్ది. నేను డిష్ వాష్ వేయలేను. స్టార్ట్. రెడీ? అటు పెట్టాడా? ఓకే, చేది. హ్యాండ్స్ ఆఫ్ ద ప్లేట్. ఓకే, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. అయ్యో, కాలుతుంది, జాగ్రత్త. ఎవరో చీటింగ్ ఆడుతున్నారు అనిపిస్తుంది నాకు. చీటింగ్ కాదు, తెలివి అంటారు దాన్ని. ఫుల్ అయిపోయిందిరా. అదో ఇదిగో చీటింగ్. అదే చీటింగ్ అంటే, అదే చీటింగ్ అంటే. పానీ కూడా ఉండకూడదు. I'm the winner. ఇంకో పానీపూరి ఉంది. ఇంకా అడుగు పొడుగు కూడా లాగేస్తున్నా. ఆల్ ఎంటీ. ఎవరో ఓడిపోయారు, ఇంకో పానీపూరి ఉంది ఇక్కడ. ఇదిగో వాటర్.